హాయ్ అండి, సుధా అమర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ హెల్తీ టేస్టీ ఆమ్లెట్. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. నేను చేసే విధానాన్ని బట్టి మీరు కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: బీరకాయ, ఉల్లిగడ్డలు, కోడిగుడ్లు, పచ్చిమిర్చి, కొత్తిమీరాకు, పుదీనాకు, కారము, ఉప్పు, నూనె, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే ధనియాల పౌడరు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక బీరకాయ తీసుకున్నాను. ఇలా కొత్తిమీరాకు, పుదీనాకు, పచ్చిమిర్చి, ఎగ్స్, ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి ముందుగానే కడిగేసి పెట్టేసుకున్నా. ఇలా ఒక కట్టర్ తీసుకున్నా. ఇందులోకి 3 పచ్చిమిరపకాయలను ఇలా సగానికి చేసుకొని వేసుకున్నా. అలాగే సగం బీరకాయ తీసుకున్నా, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా. వీటన్నిటిని ముందుగానే కడిగేసుకొని ఇలా బీరకాయ పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా. కొంచెం పుదీనాకు, అలాగే కొంచెం కొత్తిమీరాకు కూడా వేసేసుకున్నా. ఇలా అన్నీ వేసుకొని దీన్ని మనం చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కట్టర్లోనే చిన్నగా మంచిగా అవుతాయి. ఇలా అనుకుంటే తొందరగా ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇలా చాలా చిన్నగా సన్నగా కట్ అయిపోయినాయి. ఇలా చేసుకోవాలి. ఆమ్లెట్కు ఇలా ఉంటేనే మంచిగా వస్తుంది. ఆమ్లెట్ మంచి రుచి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకున్నా. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే సగం స్పూను కారపొడి కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే బీరకాయ తీయగా ఉంటుంది కదా. పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. అలాగే కొంచెం కారం కూడా వేసుకున్నా. కలర్ కూడా బాగా వస్తుంది కారం వేసుకుంటే. ఇలా కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకున్నా. అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నా. ఇప్పుడు ఒక కోడిగుడ్డును ఇందులోకి కొట్టి వేసేసుకున్నా. ఇప్పుడు మళ్ళొకసారి కట్టర్లో అన్నీ వేసేసుకొని ఇలా అనేసుకోండి. తొందరగా ఈజీగా అన్నీ కలిసిపోతాయి ఇలా అనుకుంటే. ఇప్పుడు చూడండి, చాలా బాగా కలిసిపోయినాయి. వీటిని పక్కకు పెట్టేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి చిన్న స్పూన్తోని 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నా. ఇలా నూనె కొంచెం వేడి కావాలి. ఇప్పుడు నూనె వేడైంది. ఇందులోకి ముందుగా చేసుకున్న పేస్టును ఇలా వేసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆమ్లెట్. ఇలా మంచిగా అనుకోవాలి. స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. ఆమ్లెట్ తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా మంచిగా ఉడికింది. దీన్ని తిప్పేసుకోవాలి. దీన్ని తిప్పేసుకున్నాక ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే దాంట్లో ఉన్న పచ్చిదనం ఏదైనా మంచిగా ఉడుకుతుంది. మళ్ళీ ఇలా 1 సెకండ్ పెట్టేసుకొని దీన్ని తీసేసుకోవాలి. ఇక ఈ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆమ్లెట్. దీన్ని పొద్దున బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి సాంబార్ వేసుకొని దీన్ని సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పప్పుచారులోకి, పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. నేను చేసిన విధానాన్ని బట్టి మీరు కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, బీరకాయ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.